నెమ్మది లేకుండా చేస్తా ఉన్నాడండి. ఈరోజు నెమ్మది లేదు కుటుంబాల్లో. అరుపులు, కేకలు, గొడవలు, అసమాధానాలు, ఎన్నో రకాల పరిస్థితులు కుటుంబాల్లో అనుభవిస్తూ ఉన్నారు. శత్రువు తరుముతున్నాడు కుటుంబాలని. శత్రువు అంటాడు, నా చేతిలో నుంచి ఎవరు మిమ్మల్ని విడిపించగలరు అని రంకెలు వేశాడంట. యూదుల ముందు నిలబడి ఎవరు విడిపిస్తారు? ఆ హిజ్కియా మాటలు విని మోసపోవద్దు. ఆయన అట్టగే మోసకరమైన మాటలు చెప్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు విడిపిస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి, శత్రువుకి బానిసలు అవ్వద్దు అని చెప్తాడు. ఆయన మాటలు వినొద్దు. ఎన్నో దేశాలను నేను జయించి ఇప్పుడు మీ ముందుకు వచ్చా. ఆ దేశాల్లో చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. వాళ్ళని చేయగలిగారా? ఇప్పుడు మీ దేవుడు మిమ్మల్ని విడిపించగలడా అని రంకెలు వేశాడండి. ఆ శత్రువు ముక్కుకి తాడు వేసి, ఏమండి, ఇశ్రాయేలు ప్రజలను ఆ శత్రువు చేతుల నుంచి విడిపించి ప్రభు గొప్ప విడుదల దయచేశాడు. ఈరోజు కూడా మన విషయంలో కూడా మన జ్ఞానాన్ని బట్టి, మన ఆర్థిక స్థితిని బట్టి, మన సామాజిక స్థితిని బట్టి తక్కువ ఆలోచనలతో తక్కువ స్థితిలో మనల్ని చూచేవారు, మన మీద రంకెలు వేసేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. నిజమే, యేసు ప్రభు అని పేరు చెప్పగానే రంకెలు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన నమ్ముకున్న బిడ్డలంటే కొంతమందికి ఎగతాళిగానే ఉంటుంది లోకంలో. రంకెలు వేసేవాళ్ళే ఉంటారు. ఎటు చూచిన ఇబ్బందికరమైన పరిస్థితి. వేయనివ్వండి. ఎంత రంకెలు వేశారో వారి ముక్కుకు తాడు వేయబోతున్నాడు ప్రభు. గట్టిగా చెప్పాలి. ఎవరు మిమ్మల్ని విడిపించగలరు అని వారు చూస్తున్న అనిన మాటలకు, ఏమండి, నిశ్చయంగా ప్రభువే స్వయంగా దిగి వచ్చి తన దూతను పంపి తన ప్రజలకు ప్రభు విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం పొందుకుంటున్న దేవుని ప్రజలారా, మీ జీవితంలో శత్రువు ఏ రీతిగా మీ మీద రంకెలు వేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనందరికీ తెలిసిన మాట చెప్తున్నారు. గొల్యాతు ఒకడు ఉన్నాడు. వాడు కూడా రంకెలు వేశాడు. ఏమని? ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడా? ఇశ్రాయేల్లో ఎవడే నన్ను గెలవగలుగుతాడా? రాజుగారి దగ్గర నుండి సైన్యంలో ఉన్నంత వరకు అందరికీ సవాలు విసిరాడండి గొలియాతు. ఎవరి వల్ల కావాలా అతను గెలవడం? కానీ ఒక బాలుడు, ఏమండి, దావీదు నిలబడంటున్న మాట ఏంటో తెలుసా? సున్నత లేని ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలైన తన వారిని విడిపించుటకు. హల్లెలూయా. ఈరోజు ఎవరు మనల్ని విడిపిస్తారు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మిమ్మల్ని అలుముకున్న ఆర్థిక సమస్యలైనా, అనారోగ్యాలైనా ఎవరు విడిపిస్తారు ఈ పరిస్థితుల్లో నుంచి? ఒక పక్కన రాజకీయాల్లో నీచ తుచ్చాలు లేకుండా మారిపోతున్న ఈ కాలంలో, నిజమే కదా. ఇంకొక పక్కన డ్రగ్స్ కల్చర్, యవనస్తులు పాడైపోతున్న ఈ కాలంలో, ఎటు చూచిన లోకంలో ఎటు చూచిన నెమ్మది లేకుండా మనిషి కొట్టబడుతున్న ఈ కాలంలో భయపడమాకండి. శత్రువు చేతిలో నుంచి విడిపించుటకు ప్రభు మనకు తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోగాలు ఎవరు విడిపిస్తారు? ఈ ఆర్థిక సమస్యలు ఎవరు విడిపిస్తారు? ఎవరు? నిజమే, ఎవరు విడిపిస్తారు? ఎవరు అనుకుంటే 5 నెలలు అయిపోవచ్చు, సంవత్సరం మధ్యలోకి వచ్చాం, 6 నెలలకి. మన ముందు ఇంకెన్ని నెలలు ఉన్నాయి? భయపడొద్దు, ప్రభువే మనతో రాబోతున్నాడు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్. శత్రువు చేతిలో నుంచి విడిపించడానికి ఆయన మనకు తోడై ఉండబోతున్నాడు. మనకంటే గనులు, మనకంటే గొప్పవారు, మనకంటే అన్ని రీతిలుగా ఉన్నతమైన పరిస్థితులు ఉన్నా, గొల్యాతు లాంటి వారు మన ముందున్నా, వాటన్నిటిలో నుంచి విడిపించుటకు ప్రభు మనకు తోడై ఉండును గాక.